హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 940వ నామం, 4 అక్షరాల నామం పరామోద. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరామోదాయ నమః అని చెప్పుకోవాలి. పరా ఆమోద అంటే పరమానంద స్వరూపిణి, ఇంద్రియాలు మనస్సు పట్టేదాకా ఉండేటువంటి తల్లి. మోదము అంటే సంతోషం. ఆ పైన కూడా అంటే మనకి పరమానందం వచ్చినా కూడా ఇంకా ఇచ్చేటువంటిది, అంటే ఇంకా సంతోషం ఇచ్చేటువంటి తల్లి. సాధారణంగా అందరూ కొందో గొప్ప కొంచెం మంచి జరిగితే ఆనందిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న మొత్తం సంతోషం ఎవ్వరూ కూడా ఆనందించలేరు. అందులో కొంత మనం ఆనందించే స్థితే ఉంటుంది. మొత్తం సంతోషాన్ని మనలో ఎవ్వరూ ఒక్కసారిగా చూడలేరు. వేరు వేరు చోట్ల వారందరూ వేరు వేరు కాలాల్లో పొందినటువంటి సంతోషాలన్నీ కలుపుకున్నా ఈ మొత్తం సంతోషానికి చాలదు. కానీ అమ్మవారు పొందే సంతోషం ఎంతదంటే ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉందో అంతా కూడా ఆవిడదే. ఆమోదము అంటే సంతోషం అనే కాకుండా పరిమళం అనేటువంటి అర్థం కూడా ఉంది. పరిసరాల్లో ఉన్నటువంటి గాలితో కొని రాబడేదే ఈ పరిమళం. అంటే మనం ఎక్కడికైనా వెళ్తే కొంచెం పూల కొట్ల పక్క నుంచి వెళ్తే అబ్బా మంచి పూల వాసన వస్తుంది, లేదు మంచి సుగంధ ద్రవ్యాల చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఆ సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది. ఈ తేనె బొట్టు వల్ల తొడిమకు పువ్వుకు పట్టినట్టు జీవుడికి ఇంకొక జన్మ తప్పకుండా ఉంటుంది. వ్యాధి జరా మృత్యువులు ఈ పట్టుని తెంపేస్తాయి. అట్లా కాకుండా సంస్కారం గనక భక్తిపరంగా ఉంటే ఈ రకమైనటువంటి పరామోదంలో గట్టి పట్టు ఉంటుంది. ప్రహ్లాదుడికి ఈ పరామోద స్థితి వల్లే నృసింహ దర్శనం దొరికింది. పరా ఆమోద. ఆ అంటే అసమంతాత్ అంటే సంపూర్ణమైనటువంటి ఆనందం అమ్మ స్వరూపం. పరానంద ప్రజ్ఞాన ఘనరూపిణి అక్కడ చెప్పుకున్నాం ఇవి. పరా ఆమోద అంటే పరానంద పరామోద రెండు ఒకటే. ఉత్కృష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపమే పరామోద అని చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం పరామోదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.